హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ క్లాస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే ఫ్యామిలీతో వచ్చేసాము. 7 శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల రుణఫలం. తిరుపతి తర్వాత ఎక్కువగా క్రౌడ్ ఉన్న ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది వాడపల్లి. ఈ వీడియోలో మనం వాడపల్లి ఎలా రీచ్ అవ్వచ్చు, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఫ్యామిలీతో వాడపల్లి ఎన్ని వారాలు వెళ్ళాలి, ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, ప్రదర్శనాలకి ఎంత టైం పడుతుంది, ప్రదర్శన ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ కోరిక తీరిన తర్వాత 7 వారాలు చేయాలా, లేకపోతే ముందు 7 వారాలు చేసిన తర్వాత కోరిక తీరుతుందా, ఏ దర్శనానికి ఎంత టైం పడుతుంది, వాడపల్లిలో ఫ్రీ దర్శనంతో పాటు ఏమైనా స్పెషల్స్ దర్శనాలు ఉన్నాయా, ఏ దర్శనానికి వెళ్తే బెస్ట్, ఫోన్స్ అలౌడ్ ఉన్నాయా లేదా వాడపల్లిలో, నిజంగా వాడపల్లిలో కోరిన కోరిక తీరుతుందా, వాడపల్లిలో అన్న సమారాధన ఉందా, ఉంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు పెడతారు, కార్ పార్కింగ్ ఎంత తీసుకుంటారు, ఇవన్నిటితో పాటు నాకు మంచి సీక్రెట్ తెలుసు. దర్శనం ఫాస్ట్గా అవ్వాలి అంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయలేదనుకో, నేను మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. ఓకేనా, మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వాడపల్లి ప్రత్యేకత ఏమిటి అంటే 7 శనివారాలు గుడికి వెళ్ళి వెంకన్ని దండం పెట్టుకుంటే గనక అనుకున్నవన్నీ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మనం ఫస్ట్ అయితే మేమైతే వైజాగ్ టు వాడపల్లి కారులో వెళ్ళాము. అలా కాకుండా మనకి బస్ ఫెసిలిటీస్ ఉంటాయి, లేకపోతే మన ఇంటి దగ్గర నుంచే వ్యాన్లు కట్టించుకోవచ్చు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకే దగ్గర ఉన్నారనుకో, డబ్బులు అయితే మనకి సేవ్ అవుతాయి. మేమైతే కార్లో వెళ్ళాం కదా, మేము 2 పర్సన్స్ వెళ్ళాం. అంటే నేను, మా హస్బెండ్, మాతో పాటు ఇంకా 3 ఫ్యామిలీలు కూడా వచ్చారు. మొత్తం మేము 2 కార్స్ తీసుకొని మొత్తం ఎంతమంది వెళ్ళాము, ఒక 12 మెంబర్స్ వరకు వెళ్ళాం పిల్లలతో కలిపి. మాకు ఎంత అయింది బడ్జెట్, మేము ఒక్క వాడపల్లి ఒకటే వెళ్ళలేదు, దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్కి కూడా వెళ్ళాము. అవి నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. నాకు మా ఆయనకి ఫుడ్కి, నెక్స్ట్ డిన్నర్కి, స్నాక్స్కి, జ్యూస్కి అన్నిటికి కలిపి మాకు అయిన కాస్ట్ ఎంత అంటే 3000 రూపీస్. అది మీ బడ్జెట్ బట్టి, మీకు ఇంకా దానికన్నా చీప్గా అవ్వచ్చు. ట్రైన్లో వెళ్ళారనుకో దానికన్నా తక్కువ కాస్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వీక్లో అయితే మా ఆయన ట్రైన్లో వెళ్ళింది, మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ట్రైన్ టికెట్ ఎంత, ఎక్కడ అంటే ఏ టైంకి ఏ ట్రైన్ ఉంది, మనం ఎంత అంటే ట్రైన్ దిగిన తర్వాత రాజమండ్రిలో అక్కడ బస్సు ఎక్కాలా, ఆటో ఎక్కాలా, అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మనం చెప్తాం. ఈ వీడియోలో మనమైతే కార్లో వెళ్ళాము. మనకి అయిన కాస్ట్ ఎంత అంటే 3000 రూపీస్ అయితే అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాడపల్లి ఎన్ని వారాలు వెళ్ళాలి, మొత్తం 7 వీక్స్ వెళ్ళాలండి. 8th వీక్ అన్నది వడ్డీ, అంటే ఏడుకొండల వారికి అసలు కంటే వడ్డీ అంటే చాలా ఇష్టం. అందుకనే మనం 7 వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 8th వీక్ వాడపల్లి వెళ్ళి మనమైతే పూజ చేయించుకోవాలి ఆ టెంపుల్లోనే. దాని ప్రొసీజర్ కూడా నేనైతే మనం పూజ చేయించుకునేటప్పుడు అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాం. ఓకేనా. ప్రదర్శనలకి ఎంత టైం పడుతుంది డిపెండ్స్ ఆన్ జనాలు బట్టి, అంటే జనాలు ఎక్కువగా ఉన్న మనం వెళ్ళే టైం బట్టి. మార్నింగే వెళ్ళామనుకో మనకి ఎంత పడవచ్చు, దగ్గర 1 అవర్ పట్టొచ్చు. లేదు మనం ఈవినింగ్ వెళ్ళామనుకో 40 మినిట్స్ పట్టొచ్చు. మేమైతే ఈవినింగ్ వెళ్ళాము వాడపల్లి. మాకైతే పట్టిన టైం అయితే 40 మినిట్స్ పట్టింది 7 ప్రదక్షిణాలకి. ప్రదర్శన ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అక్కడ మెయిన్ గోపురం ఉంటుంది, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. జనాలు అందరూ అక్కడ నడుస్తారు, మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. మనం అక్కడికి వెళ్తే మనం వీడియోలో కూడా చూసారనుకో మీకైతే అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రదక్షిణాలు ఎంతమంది అంటే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకో ఇద్దరు 7 కాయిన్స్ అయితే కంపల్సరీ పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ 7 ఫ్లవర్స్ కూడా ఉండాలి. అంటే ఈచ్ ఫ్లవర్, ఈచ్ కాయిన్ ప్రతి ప్రదక్షిణకి హుండీలో అయితే వెయ్యాలి. మనం దేవుడికి దండం పెట్టుకొని మన కోరిక ఏంటో వెంకన్నకి చెప్పుకుంటే ఆ దేవుడు కోరిక తీర్చుతాడని ప్రజల నమ్మకం. కాబట్టి 7 రౌండ్స్కి 7 కాయిన్స్ అండ్ 7 ఫ్లవర్స్ కూడా వేయాలి. ఓకేనా. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్కి సేమ్ కోరికే ఉంటుంది కదా అని. అలా కాదంట, మనం ఎంత ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురు 7 కాయిన్స్ వేసుకోవాలి, 7 ఫ్లవర్స్ కూడా వేయాలంట కంపల్సరీ ఇదైతే. నెక్స్ట్ ఏ దర్శనానికి వెళ్తే మనకి బేగ దర్శనం అవ్వచ్చు అనుకుంటే, నన్ను అడిగితే 50 రూపీస్ దర్శనానికి వెళ్ళారనుకో మీకు 3 అవర్స్లో దర్శనం అయితే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అవి మనకి ఏ దర్శనాలు ఉన్నాయి అనుకుంటే ఫ్రీ దర్శనం, 50 రూపీస్ దర్శనం, నెక్స్ట్ 200 రూపీస్ దర్శనం, 1116 దర్శనం, 50. అదేంటి ఇన్ని దర్శనాలు ఉన్నాయి, 200 ఉంది, 116 ఉంది, ఇవి ఇంకా బేగా అయిపోతాయి కదా అనుకోవచ్చు. కాదండి, 50 రూపీస్ దర్శనమే చాలా అంటే చాలా బేగా అవుతుంది. మా హస్బెండ్ వాళ్ళు ఫస్ట్ వీక్ వెళ్ళారు, 200 రూపీస్ టికెట్కి వెళ్ళారు, దానికి 5 అవర్స్ పట్టింది. 50 రూపీస్ దర్శనం మాకు 3 అవర్సే పట్టింది. ఎందుకంటే 200కి 1116కి తేడా ఏంటి అంటే అది కొంచెం గడప లోపలికి పంపిస్తారు జనాల్ని.
అక్కడ జనాలు ఎక్కువసేపు నిలబడిపోవడం వల్ల మనకి 200 రూపీస్ 1116 అసలు కదలదు. నెక్స్ట్ విఐపి కూడా అదే లైన్లోని 200 116 అదే 1116 దాంట్లోనే కలిపేస్తారు. ఒక దగ్గర ఇద్దరిని మర్చి చేసేస్తారు. దానివల్ల లైన్ మాత్రం అస్సలు కదలట్లేదు. అందుకనే నన్ను అడిగితే మీరు 50 రూపాయల దర్శనానికి అయితే వెళ్ళిపోండి. టెంపుల్లోకి ఫోన్స్ అలౌడా కాదా? టెంపుల్లోకి ఫోన్ అన్నది నాట్ అలౌడ్ అండి. లేదు మనం కొంచెం తెలివి, మనం ఏదైనా బ్యాగ్ పట్టుకొని వెళ్ళామనుకో దాని కిందన పెట్టేయండి, మరీ అంతలా చెక్ చేయట్లేదు. అలా అని గడప అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తానంటే ఒప్పుకోరు. మీరైతే ఫస్ట్ వాటర్ బాటిల్ అవన్నీ క్యారీ చేస్తారు కదా, అందులో లోపలికి పెట్టియండి బ్యాగుల్లోని, అంతలా చెక్ చేయట్లేదు. అబ్బాయిలు జీన్ ప్యాంట్లు అట్లా పెట్టుకున్నారనుకో చెక్ చేస్తున్నారు. నన్ను అడిగితే నీట్గా మనం హ్యాండ్ బ్యాగ్లో వాటిల్లో క్యారీ చేసామనుకో ఏమీ చెక్ చేయట్లేదు. కాబట్టి మీరైతే ఫోన్ కూడా పట్టుకెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఫస్ట్ కోరిక తీరిన తర్వాత 7 వారాలు చేయాలా, లేకపోతే 7 వారాలు చేసిన తర్వాత కోరిక తీరుతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అలా ఏం లేదండి. ఫస్ట్ ఒక వారం వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోండి. దేవుడా నాకు మీకున్న కోరికని దేవుడికి చెప్పుకున్న తర్వాత ఇలా నా కోరిక అవుతే నేను 7 వారాలు చేస్తాను దేవుడా అనుకుంటే సరిపోతుంది. లేదు మీరు ఫస్ట్ 7 వారాలు చేసిన తర్వాత మీ కోరిక అవ్వాలంటే అది మీ ఇష్టం, మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నేనైతే ఒకటే చెప్తానండి, ఫస్ట్ మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోండి, ప్రశాంతంగా దండం పెట్టుకోండి. దాని తర్వాత మీ కోరిక తీరిందనుకో అప్పుడు 7 వారాలు చేసుకోండి, సరిపోతుంది. నిజంగా వాడపల్లిలో కోరిన కోరిక తీరుతుందా అని చాలామంది డౌట్ వస్తుంది. ఏంటి తీరకపోతే అంతమంది క్రౌడ్ ఎందుకు ఉంటుందండి? జనాలు చూస్తే మనకి నిజంగా తిరుపతి తర్వాత అంత క్రౌడ్ నేను చూసిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఈ వాడపల్లి అండి. ఎక్కడ చూసినా జనాలు ఈ పైనుంచి వాళ్ళ పైనుంచి ఈ పైనుంచి ఈ కింద నుంచి ఎక్కడ ఎనీ ప్లేస్ మనకైతే ఫుల్గా జనాలే ఉంటారు. కాబట్టి కోరిక అన్నది తీరుతుందండి. ఏదైనా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎందుకండి తీరదు? ఒకసారి మనస్ఫూర్తిగా దేవుని కోరుకోండి. ఒకళ్ళ మీద ఏడవకండి. ఫస్ట్ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని కోరిక తీరాలి అనుకుంటే కంపల్సరీ అయితే తీరుతుంది. ఓకేనా? అన్న సమారాధన ఉందా లేదా వాడపల్లిలో? అన్న సమారాధన వాడపల్లిలో ఉందండి. దాని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 to ఈవినింగ్ 3:30 వరకు మనకి అన్న సమారాధన కూడా పెడతారు. మనం లేదు పులిహార అండ్ లడ్డు కూడా అమ్ముతారు. పులిహార కాస్ట్ 10 రూపీస్, లడ్డు కాస్ట్ 15 రూపీస్. మనకి తిరుపతిలో ఉన్న టేస్ట్ అయితే లేదు, ఎందుకంటే తిరుపతి లడ్డు అన్నది మన ఎవర్ గ్రీన్ లడ్డు కదా, కాబట్టి అలా ఏం లేదు. ఓకేనా?
మనకి వెళ్ళే దారిలోనే ధవళేశ్వరం బ్యారేజ్ కూడా ఉంటుంది. అక్కడ చేపలు లైవ్లో అమ్ముతారంట. చాలా కాస్ట్ అంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్తున్నారు. చూసారా లైవ్లో ఎలా పడుతున్నారో చేపలను కూడా. ఫుల్ వాటర్ ఉంది తెలుసా మనకైతే ధవళేశ్వరం బ్యారేజ్లోని. మేము కూడా కొన్ని అంటే ఎలాగా మనకి ఈవినింగ్ అయిపోయింది కదా, మనమైతే చాలా పీస్ ఆఫ్ మైండ్తోనైతే అవన్నీ చూస్తున్నాం, పిల్లలు పెద్దలు అందరూ. ఆ బ్యారేజ్లో చూసేసి దాని తర్వాత మనమైతే స్టార్ట్ అయిపోయాము. మధ్య దారిలో మనకైతే ఆకలేస్తుందని కేఆర్ ఫ్రూట్ జ్యూస్ రాజమండ్రిలో అయితే ఆగాము. ఆ జ్యూస్ షాప్ చూస్తే అస్సలు ఖాళీ లేదండి. అంటే అది 2002లో పెట్టారంట. ఇప్పటి వరకు ఆ షాప్ ఉండడమే చాలా గ్రేటు. నేను మా హస్బెండ్ మిగతా వాళ్ళందరూ మనమైతే జ్యూస్ తాగడానికి అయితే వచ్చేసాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఆయన ఎప్పుడు రాజమండ్రి వెళ్ళినా అక్కడ మాత్రం జ్యూస్ తాగకుండా అయితే ఇంటికి రారు. నేను మా ఆయన అయితే డ్రై ఫ్రూట్స్ షేక్ చెప్పుకున్నాము. దాని కాస్ట్ వచ్చేసి 130 రూపీస్. మనమైతే 2 తీసుకున్నాము. ఎవరిది వాళ్ళే తీసుకొని తాగేసారు. చూసారు అక్కడ డ్రమ్స్ కూడా ఫుల్ నిండిపోయి. నేను అన్నాను మాయా మనం కూడా ఎప్పటికైనా ఇలా షాప్ పెట్టుకోవాలి. అస్సలు జనాలు చూసారు, అస్సలు ఖాళీ అంటే ఖాళీ లేదు. ఏదైనా షాప్ పెట్టుకుంటే ఇలా ఉండాలి అనిపించింది నాకు కూడా. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ షేక్ కదా ఇచ్చాము, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ మనకి కాజు అయితే వేశారు. అక్కడి నుంచి కొంచెం ట్రావెలింగ్ దారిలో అయితే మనమైతే రాజమండ్రిలో ఉన్న ఫేమస్ బజ్జీ షాప్ కూడా వెళ్ళాము. అక్కడ డిఫరెంట్ బజ్జీలు కూడా ఉన్నాయండి. గులాబ్ జామ్ బజ్జీ, కిట్ క్యాట్ బజ్జీ, నెక్స్ట్ డైరీ మిల్క్ బజ్జీ 1-2 ఎన్ని బజ్జీలు ఉన్నాయో అవి కూడా తినేసాం. దాని తర్వాత మనీ ఆకలేస్తుందని ఇంకొక చిన్న టిఫిన్ షాప్ దగ్గర కూడా ఆగాం. మనం అన్నవరానికి కొంచెం దగ్గరలో ఉన్న టిఫిన్ షాప్ కూడా ఆగేసాం. అప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అయిపోతుంది. ఇంకెందుకు ఎక్కడక్కడ మన టిఫిన్ దొరికిందే అని మనం అక్కడ టిఫిన్ కూడా తినేస్తాం. నేనైతే దోశ తిన్నాను. మా ఆయనకైతే అస్సలు ఆకలి వేయట్లేదంట. మా ఆయన అయితే ఏం తెలియలేదు. అలా ట్రావెలింగ్ చేస్తూ మనం ఇంటికి వచ్చేబోతుకి ఎంత అయిపోయింది, 12-10 అలా అయిపోయింది మన వైజాగ్ వచ్చేబోతుకి. ఇక్కడితో నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శివ ఐ క్లాస్. బాయ్.